మనము అల్లాహ్ను క్షమాపణ వేడుకున్నాము అంటే అల్లాహ్కు తప్పు చేసిన తరువాత క్షమాపణ వేడుకునేటటువంటి ఒక విశ్వాసి అంటే అమితంగా అల్లాహ్ ఇష్టపడుతూ ఉంటాడు. మనము మన పాపాలకై సృష్టికర్తను అల్లాహ్ను క్షమాపణ వేడుకుంటే అల్లాహ్ ఏం చేస్తున్నాడు? ఆకాశం నుంచి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంతేనా? కాదు సోదరులారా, మీ సిరి సంపదల్లోనూ మరియు మీ సంతతిలోనూ పురోభివృద్ధిని ప్రసాదిస్తాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కొరకు కాలువల్ని ప్రవహింపజేస్తాడు. సుబ్హానల్లాహ్. వల్లాహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మన్ యుజ్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బాద్ ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والارحام ان الله كان عليكم رقيبا. يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا innaka అంతల్ అలీముల్ హకీమ్. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు. ఎటువంటి లోపములు, బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కారుణ్యం వర్షించుగాక. ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి అంశము ఇస్తిగ్ఫార్, అంటే క్షమాపణ వేడుకోవడము, తౌబా చేసుకోవడము సృష్టికర్త అయిన అల్లాహ్ ముందు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ వస్తగ్ఫిర్ లిజంబిక వలిల్ ముమినీన వల్ ముమినాత్. కనుక ఓ ప్రవక్త, నువ్వు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు ఎవ్వరూ లేడని ముందు తెలుసుకో. వస్తగ్ఫిర్ లిజంబిక వలిల్ ముమినీన వల్ ముమినాత్. మరియు నీ పొరపాట్లకు గాను క్షమాపణ వేడుకో. అలాగే విశ్వాసులైన స్త్రీ పురుషులందరి మన్నింపు కోసం కూడా వేడుకుంటూ ఉండు. ఈ వాక్యం ద్వారా సృష్టికర్త అల్లాహ్ మనకు ఏం తెలియజేస్తున్నాడు అంటే, మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయము సృష్టికర్త అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. దాని తర్వాత ఏం చేయాలి అంటే, మన ద్వారా ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు,
తప్పులు చెడులు జరుగుతూ ఉంటాయో వాటి గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. సుబ్హానల్లాహ్. ఈ వాక్యం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, మొదటిగా సృష్టికర్త అయిన అల్లాహ్కు సంబంధించినటువంటి దేవుని ఏకత్వానికి తౌహీద్కి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానము మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత రెండో విషయము, మనము మన ద్వారా ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయో, చెడులు జరుగుతూ ఉంటాయో, తప్పులు జరుగుతూ ఉంటాయో, ఆ తప్పుల కొరకు మనము సృష్టికర్త అయిన అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. సుబ్హానల్లాహ్. మనము పరిశీలన చేస్తే ఖురాన్ మరియు సహీ హదీసుల్లో అనేక ప్రదేశాలలో ఈ ఇస్తగ్ఫార్ గురించి వివరంగా తెలియపరచడం జరిగింది. సోదరులారా, మనము మన దైనందిన జీవితాన్ని పరిశీలన చేస్తే మన ద్వారా ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఉదయం పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, సాయంత్రం పొరపాట్లు జరుగుతుంటాయి, చీకటిలో జరుగుతూ ఉంటాయి, వెలుతురులో జరుగుతూ ఉంటాయి. నలుగురు కలిసి ఉన్నప్పుడు బహిరంగంగా చేసే పాపాలు ఉంటాయి, అలాగే ఒంటరిగా చేసే పాపాలు ఉంటాయి. ఈ అన్ని పాపాల నుండి మనల్ని మనము రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి చేసేటటువంటి అన్నిటికంటే మంచి ఉత్తమమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అది ఇస్తగ్ఫార్. మనము మన పొరపాట్లకై క్షమాపణ వేడుకుంటూ ఉండాలి సృష్టికర్త అయిన అల్లాహ్ ముందు. మనం పరిశీలన చేస్తే సృష్టికర్త అయిన అల్లాహ్ విశ్వాసుల యొక్క లక్షణాలను గురించి తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం సూరా ఆల్ ఇమ్రాన్ 135వ వాక్యంలో, వల్లజీన ఇజా ఫాలు ఫాహిషా ఔ జలము అన్ఫుసహుం జకరుల్లాహ్ ఫస్తగ్ఫరు లిజునూబిహిం వమన్ యగ్ఫిరు జునూబ ఇల్లల్లాహ్. విశ్వాసులైన దాసుల గురించి సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఎవరైతే తమ ద్వారా ఏదైనా నీతి బాహ్యమైన చెడు పొరపాటు జరిగిపోతే, తమ ఆత్మలపై తామే అన్యాయం చేసుకుంటే వెంటనే వారేం చేస్తారు? అల్లాహ్ను తలుచుకొని తమ పాపాల క్షమాపణకై వేడుకుంటూ ఉంటారు. సుబ్హానల్లాహ్. మన ఈ ఇహలోక జీవితంలో మన ద్వారా తెలుసో తెలియకో, జ్ఞానం ఉండి లేకపోతే అప్పుడప్పుడు జ్ఞానం లేకో, ఏదైనా కంగారుగానో తొందరపాటుగానో మన ద్వారా పాపాలు జరుగుతూ ఉంటాయి, పొరపాట్లు జరుగుతుంటాయి. కానీ అల్లాహ్ దాసులు ఎవరు? ఎప్పుడైతే చెడు జరిగిపోతూ ఉంటుందో, పాపం జరిగిపోతూ ఉంటుందో, పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయో వెంటనే వారు సృష్టికర్త అయిన అల్లాహ్ను తలచుకొని తమ పాపాల క్షమాపణకై అల్లాహ్ను ఇస్తగ్ఫార్ చేస్తూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు. తమ పాప క్షమాపణకై తౌబా, పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. సుబ్హానల్లాహ్. కాబట్టి అల్లాహ్ యొక్క విశ్వసించిన దాసులు ఈ విధంగా ఉంటారు. అందుకే సృష్టికర్త అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? మీరు అమితంగా ఇస్తగ్ఫార్ చేస్తూ ఉండండి, నేను మీ పాపాలను క్షమిస్తాను. సుబ్హానల్లాహ్. పాపాలను క్షమించే గుణము ఎవరికైనా ఉంది ఈ విశ్వంలో అంటే అది కేవలము సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే ఉంది సోదరులారా, మరెవ్వరికీ లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? వమన్ యఅమల్ సూఅన్ ఔ యజ్లిమ్ నఫ్సహు సుమ్మ యస్తగ్ఫిరిల్లాహ్ యజిదిల్లాహ గఫూరర్ రహీమా. ఎవరైనా సరే దుష్కార్యానికి, చెడుకు పాల్పడి లేదా తమకు తామే అన్యాయం చేసుకొని ఆ తర్వాత క్షమాపణకై అల్లాహ్ను అర్థిస్తే అతడు అల్లాహ్ను క్షమాశీలిగా మరియు కృపాశీలిగా పొందుతాడు. సుబ్హానల్లాహ్. ఎవరైనా సరే తమ ద్వారా ఏదైనా చెడు, పొరపాటు, పాపం జరిగిపోయిన తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ్ను అర్థించాడు అనుకోండి క్షమాపణకై, అప్పుడు అతడు అల్లాహ్ని ఎలా పొందుతాడు? గఫూరర్ రహీం అంటే అమితంగా క్షమించేవాడుగా, అపారంగా కరుణించేవాడుగా పొందుతాడు. సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఈ పూర్తి విశ్వంలో అల్లాహ్ తప్ప మన పాపాలను క్షమించేవాడు కానీ, మనకు పశ్చాత్తాపాన్ని ప్రసాదించేవాడు కానీ ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ను క్షమాపణ వేడుకుంటూ ఇస్తగ్ఫార్ చేస్తూ ఉండాలి. అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు? ఏదైతే వాగ్దానం చేశాడో
ఉంటారో మీరు నన్ను గఫూర రహీంగా పొందుతారు, అమితంగా క్షమించేవారుగా అపారంగా కరుణించేవారుగా పొందుతాడు అని అల్లా ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కూడా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా సృష్టికర్త అయిన అల్లాను క్షమాపణ వేడుకుంటూ ఇస్తగ్ఫార్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అల్లా మాత్రమే క్షమించేవాడు, ఇంక ఎవ్వరూ కూడా ఆ క్షమాపణ ప్రసాదించేవారు లేనేలేరు సోదరులారా. అలాగే మనం పరిశీలన చేశామనుకోండి, సృష్టికర్త అయిన అల్లా ఏవైతే ఆరాధన సమయాలు ఉన్నాయో వాటిలో కూడా ఇస్తగ్ఫార్ని కలిపి ఇస్తగ్ఫార్ని కూడా ఆరాధన కింద చెప్పడం జరిగింది సోదరులారా. సృష్టికర్త అయిన అల్లాను ఆరాధించడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన పని. కానీ అందులో కూడా కొన్ని ఘడియలు ముఖ్యమైన సమయాలు ఉంటాయి. ఆ సమయంలో అల్లాహ్ను ఆరాధించడము అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. ఏమిటా సమయము అంటే ఫజర్కి ముందు ఏదైతే సమయం ఉంటుందో, సహరీ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో సృష్టికర్తను అల్లాహ్ను ఆరాధించడం అనేది అన్నిటికంటే ఉత్తమమైంది. దానినే బ్రహ్మ ఘడియలు అని కూడా అంటూ ఉంటారు. మరి ఆ సమయంలో కూడా సృష్టికర్తను అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వబిల్ అస్హారిహుం యస్తగ్ఫిరూన్. ఆ సమయంలో కూడా నమాజ్ చేస్తూ ఉంటారు. ఎవరు? సృష్టికర్త అయిన అల్లాహ్ దాసులు ఎవరైతే ఉంటారో ఆ సమయంలో ముఖ్యమైనటువంటి ఘడియల్లో కూడా అల్లాహ్ యొక్క ఆరాధన నమాజ్ చేస్తూ ఉంటారు. మరియు ఏం చేస్తారు? వారు క్షమాపణకై అల్లాహ్ను వేడుకుంటూ ఉంటారు. సుబ్హానల్లాహ్. అంటే ఆ సమయంలో కూడా అల్లాహ్ను ఆరాధించడంతో పాటు ఇస్తగ్ఫార్ కూడా చేస్తూ ఉంటారు. తమ ద్వారా ఏవైతే పొరపాట్లు జరిగినాయో, తమ ద్వారా ఏవైతే చిన్న చిన్న పాపాలు లేకపోతే చిన్న చిన్న చెడులు జరిగావో వాటిని తలచుకొని వారు కంట కన్నీరు కారుస్తూ అల్లాహ్ను క్షమాపణ వేడుకుంటూ ఉంటారు. సుబ్హానల్లాహ్. మనము సృష్టికర్త అయిన అల్లాహ్ ముందు ఇస్తగ్ఫార్ అనేది ఎంత ఎక్కువగా చేస్తే మన ద్వారా జరిగేటటువంటి పాపాలు అంత ఎక్కువగా అల్లాహ్ క్షమిస్తూ ఉంటాడు సోదరులారా. ఖురాన్ గ్రంథంలో అనేక మంది దైవ ప్రవక్తల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ పూర్తి ప్రపంచంలో పాపము చేయని వారు, పొరపాట్లు చేయని వారు, చెడు చేయని వారు ఎవరైనా ఉంటారంటే ప్రవక్తలు తప్ప మరెవ్వరూ లేరు సోదరులారా. అందరి ద్వారా ఎంతో కొంత ఏదో ఒక మోతాదులో పాపం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాపాల గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ను పశ్చాత్తాపం అంటే ఇస్తగ్ఫార్ క్షమాపణకై వేడుకుంటూ ఉండాలి సోదరులారా. అందుకే దైవ ప్రవక్తలందరూ కూడా తమ జాతి ప్రజల్ని ఈ విధంగా ఆదేశించారు, మీరు ఏవైతే పాపాలు చేస్తూ ఉన్నారో ఆ పాపాలకు మన్నింపుకై క్షమాభిక్షను వేడుకోండి, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్తని అని దైవ ప్రవక్తలందరూ కూడా ఈ విధంగా ఆజ్ఞాపించారు. అందులో ఒక చిన్న సంఘటన మనం పరిశీలన చేశామనుకోండి. నూహ్ అలైహిస్సలాం తమ జాతి వారికి ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఫకుల్తుస్తగ్ఫిరు రబ్బకుం ఇన్నహు కాన గఫారా. నేను నా జాతి ప్రజలతో ఈ విధంగా అన్నాను, మీరు క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి, నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. సుబ్హానల్లాహ్. ఏవైతే పొరపాట్లు జరుగుతుంటాయో వాటి గురించి మీ ప్రభువును వేడుకోండి, ఆయన అమితంగా క్షమించేవాడు. ఎప్పుడైతే మీరు క్షమాపణ వేడుకుంటారో అప్పుడు అల్లాహ్ తఆలా ఏం తెలియజేస్తున్నాడు చూడండి, యుర్సిలిస్ సమా అలైకుం మిదరారా. ఆయన ఆకాశం నుండి మీపై ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు. సుబ్హానల్లాహ్. చూసారా, మనము మన పాపాలకై సృష్టికర్తను అల్లాహ్ను క్షమాపణ వేడుకుంటే అల్లాహ్ ఏం చేస్తున్నాడు? ఆకాశం నుంచి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంతేనా? కాదు సోదరులారా. దాని తర్వాత వాక్యం తెలియజేస్తున్నాడు, వయుందిదుకుం బి అమ్వాలిన్ వ బనీన్ వయజఅల్ లకుం జన్నాతిన్ వయజఅల్ లకుం అన్హారా. ఆ తర్వాత అల్లాహ్ ఏం చేస్తాడు? మీ సిరి సంపదల్లోనూ మరియు మీ సంతతిలోనూ పురోభివృద్ధిని ప్రసాదిస్తాడు, మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కొరకు కాలువల్ని ప్రవహింపజేస్తాడు. సుబ్హానల్లాహ్. మనము అల్లాహ్ను క్షమాపణ వేడుకున్నాము అంటే అల్లాహ్కు తప్పు చేసిన తరువాత క్షమాపణ వేడుకునేటటువంటి ఒక విశ్వాసి అంటే అమితంగా అల్లాహ్ ఇష్టపడుతూ ఉంటాడు.
అందుకే అల్లా ఏం చేస్తున్నాడు, ఎవరైతే క్షమాపణ వేడుకుంటారో వారి గురించి అల్లా ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు. దాని తర్వాత మన సిరి సంపదల్లో, మన సంతతిలో పురోభివృద్ధిని వసుగుతాడు, ఇంకా తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మన కోసము కాలువల్ని కూడా ప్రవహింపజేస్తాడు. సుబ్హానల్లాహ్. ఈ అన్ని వాక్యాల ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, మనము ఇస్తగ్ఫార్ చేయడము అనేది అల్లాహకు అమితంగా ఇష్టమైనటువంటి పని. అలాగే ఇది ఆరాధనలో ఒక భాగం కూడా సోదరులారా. మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, ఖురాన్ గ్రంథంలో చిట్ట చివరగా అవతరింపజేయబడినటువంటి సూర నస్ర్. వాక్యాల విధంగా అయితే సూరే బఖరాలోని 281వ వాక్యం అవతరింపజేయబడింది వాక్యాల ప్రకారంగా. అదే సూరాల ప్రకారంగానైతే సూరే నస్ర్ అవతరింపజేయబడింది పూర్తి సూర. ఈ సూరాలో కూడా సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ఇజా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్ వరఅయితన్ నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్ ఇన్నహు కాన తవ్వాబా. ఓ ప్రవక్త, అల్లా యొక్క సహాయము నీకు అందినప్పుడు, అంటే విజయము వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లా ధర్మంలోకి, ఇస్లాంలోకి వచ్చి చేరడాన్ని నీవు చూస్తావు. అది నీవు చూసినప్పుడు నీవు నీ ప్రభువు యొక్క స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, మరియు వస్తగ్ఫిర్ మన్నింపుకై ఆయన్ని ప్రార్థిస్తూ ఉండు. సుబ్హానల్లాహ్. ఈ సూరాలో కూడా సృష్టికర్త అల్లాహ్ తఆలా అన్ని విషయాలు తెలియజేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహకు మన్నింపుకై ప్రార్థిస్తూ ఉండు అని వివరించడం జరిగింది సోదరులారా. కాబట్టి మన్నింపు, ఇస్తగ్ఫార్ అనేది అల్లాహ్ దృష్టిలో చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనము ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఇస్తగ్ఫార్ అనేది చేస్తూ ఉండాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎప్పుడైతే ఈ సూర అవతరింపజేయబడిందో, దీని తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా ఇస్తగ్ఫార్ చేసేవారు, ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. ఈ సూర అవతరింపజేయబడిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులలో అల్లాహ్ యొక్క తస్బీహ్తో పాటు, హమ్దుతో పాటు ఇస్తగ్ఫార్ కూడా చేసేవారు. మరీ ముఖ్యంగా ఈ సూర అవతరింపజేయబడిన తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుకు మరియు సజ్జాలలో ఒక దువాని క్రమం తప్పకుండా చేసేవారు. ఏమిటా దువా? సుబ్హానకల్లాహుమ్మా రబ్బనా వ బిహమ్దికా అల్లాహుమ్మా గ్ఫిర్లీ. ఓ అల్లాహ్, మా ప్రభు నీకే సర్వస్తోత్రాలు, ఓ అల్లాహ్ నన్ను క్షమించు. ఈ సూర అవతరింపజేయబడిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి రుకులోను, ప్రతి సజ్జాలోను ఈ దువాను క్రమం తప్పకుండా చేశారు. దీని ద్వారానే మనకు అర్థమైపోతుంది ఇస్తగ్ఫార్ యొక్క ఘనత, ఇస్తగ్ఫార్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అని. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ ముందు ఇస్తగ్ఫార్ చేస్తూ ఉండాలి. మన మన్నింపుకై, మన పాపాల గురించి క్షమాపణ వేడుకుంటూ ఉండాలి సోదరులారా. ఈ ఇస్తగ్ఫార్ గురించి, క్షమాపణ వేడుకోవడం గురించి మనం పరిశీలన చేస్తే దీని ద్వారా ఇహపర లోకాల్లో అనేక లాభాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనము ఈ ప్రాపంచిక జీవితంలో పరిశీలన చేస్తే ఈ ఇస్తగ్ఫార్ అనేది అల్లాహ్ యొక్క శిక్ష నుండి మనల్ని కాపాడుతుంది, అల్లాహ్ యొక్క కోపం నుండి, అల్లాహ్ యొక్క ఆగ్రహం నుండి మనల్ని కాపాడుతుంది ఇస్తగ్ఫార్. దానికి సంబంధించి మనం పరిశీలన చేసినట్లయితే సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? వమా కానల్లాహు లియుఅజ్జిబహుం వఅంత ఫీహిం వమా కానల్లాహు ముఅజ్జిబహుం వహుం యస్తగ్ఫిరూన్. ఓ ప్రవక్త, నీవు వారి మధ్య ఉన్నంత కాలము అల్లాహ్ వారిపైకి శిక్షను తీసుకురాడు, అలాగే వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్ వారిని శిక్షించడు. సుబ్హానల్లాహ్. అంటే అల్లాహ్ యొక్క శిక్ష, అల్లాహ్ యొక్క ఆగ్రహము మన మీద రాకుండా ఉండాలి అంటే అల్లాహ్ ఇక్కడ 2 షరతుల్ని పెట్టాడు. ఒకటి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన మధ్య ఉన్నంత కాలము. 2, క్షమాపణకై వేడుకుంటూ ఉన్నంత వరకు. ఈ వాక్యం యొక్క వివరణలో ఇబ్న్ అబ్బాస్ రజల్లాహు అన్హు వారు, అబూ మూసా రజల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు సహాబాలతో, అల్లాహ్ యొక్క శిక్ష మన మీద రాకుండా ఉండడానికి ఉన్నటువంటి 2 షరతుల్లో ఒకటి పూర్తయిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇప్పుడు మన మధ్య లేరు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క
యొక్క అవకాశము, అల్లాహ్ యొక్క శిక్ష మన మీద రాకుండా ఉండాలి అంటే మనము ఎల్లప్పుడూ కూడా ఇస్తగ్ఫార్ అనేది మన పాపాలకై, మన్నింపుకై క్షమాపణ వేడుకుంటూ ఉండాలి అని సహాబాలు కూడా తెలియజేశారు సోదరులారా. కాబట్టి మనము మన జీవితంలో తప్పకుండా చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే అది ఇస్తగ్ఫార్. ఈ ఇస్తగ్ఫార్ ద్వారా కేవలం ఇహలోకంలోనే కాదు సోదరులారా, పరలోకంలో కూడా ఒక శుభవార్తని వినిపించారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అబూ దావూద్ యొక్క హదీస్, తూబా లిమన్ వజద ఫీ సహీఫతిహి ఇస్తగ్ఫారన్ కసీరా. ఎవరైతే తమ యొక్క కర్మల పుస్తకంలో ఎక్కువగా, అత్యధికంగా క్షమాపణ, ఇస్తగ్ఫార్ కోరినట్లు నమోదవుతాడో ఆ వ్యక్తి ధన్యుడు, అదృష్టవంతుడు అని ఆ వ్యక్తికి శుభవార్త వినిపించాడు. ఎప్పుడైతే తీర్పు దినం రోజు ఆ వ్యక్తి యొక్క కర్మల పుస్తకం తెరవబడుతుందో ప్రతి పేజీలో కూడా ఇస్తగ్ఫార్, క్షమాపణ ఉంటుందో అతని కంటే అదృష్టవంతుడు మరెవ్వరూ లేరు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసు ద్వారా పరలోకంలో కూడా ఇస్తగ్ఫార్ అనేది మనకు పనికి వస్తుంది అని తెలియజేశారు సోదరులారా. అలాగే ఇస్తగ్ఫార్ అనేది ఈ ఇహలోకంలో కూడా మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సోదరులారా. మన జీవితంలో వచ్చేటటువంటి అనేక సమస్యలకు పరిష్కారం ఇస్తగ్ఫార్. మన పాపాల నుండి శుద్ధి చేసేది ఇస్తగ్ఫార్. మనల్ని మనం పాపాల నుండి కాపాడుకోవాలి అన్న చేయవలసింది ఇస్తగ్ఫార్. మనకు మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాల నుండి, నష్టాల నుండి పరిష్కారం ఏదైనా కావాలి అంటే దానికి సమాధానం ఇస్తగ్ఫార్. ఏవైతే రోగాలు మన పైకి వస్తూ ఉంటాయో వాటి నుండి పరిష్కారం కావాలి అన్న ఇస్తగ్ఫార్ చేయాలి. ఏవైతే ఆందోళనలు ఉంటాయో వాటి నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇస్తగ్ఫార్ అనేది తప్పకుండా చేయాలి. ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారి అప్పులు తీర్చడానికి అన్నిటికంటే ఉత్తమమైనది ఇస్తగ్ఫార్. ఎవరైతే దుఃఖంలో ఉంటారో, బాధలో ఉంటారో, ఆందోళనలు ఉంటారో అన్నిటి నుంచి కూడా మిమ్మల్ని మీరు బయటకు తీసుకురావడానికి ఉత్తమమైన పద్ధతి ఏదైనా ఉంది అంటే అది ఇస్తగ్ఫార్ చేయడము, మన పాపాలకై అల్లాహ్ను క్షమించమని వేడుకోవడం సోదరులారా. మన మనస్సుకు సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో ఆ రోగాలన్నిటికీ కూడా పరిష్కారము ఇస్తగ్ఫార్, అల్లాహ్ యొక్క క్షమాపణ వేడుకోవడము మన పాపాల గురించి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇహలోకంలో ఏవైతే కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటాయో వాటికి సంబంధించి అప్పుడప్పుడు మన మనస్సు కూడా దారి తప్పుతూ ఉంటుంది సోదరులారా. అలా దారి తప్పకుండా ఉండాలి అన్నా, అలాగే మనము జాగ్రత్తగా ఉండాలి అన్నా ఇస్తగ్ఫార్ అనేది తప్పనిసరి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఇన్నహు లయుగాను అలా కల్బి వ ఇన్ని లా అస్తగ్ఫిరుల్లాహ్ ఫిల్ యౌమి మియత మర్రా. నేను నా మనస్సుని గమనించినట్లయితే అప్పుడప్పుడు నా మనస్సులో కూడా ఏదైతే నాణ్యత ఉండాలో అందులో హెచ్చు తగ్గులు కూడా వస్తూ ఉంటాయి. అంటే నా మనస్సు కూడా మారుతూ ఉంటుంది. ఎందుకని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వచ్చినటువంటి ఎనలేని కష్టాలకు, అలాగే ఎవరైతే తిరస్కారులు ఉన్నారో, ముష్రికులు ఉన్నారో వారు ఏవైతే బాధలు కలిగించారో వాటి వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనస్సు కూడా అమితంగా బాధించేది సోదరులారా. దైవప్రవక్త గురించి సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేశాడు, వలకద్ నఅలము అన్నక యజీకు సదరుక బిమా యకూలూన్. వారి మాటల వల్ల నీకు మనస్తాపం కలుగుతుందన్న సంగతి మాకు బాగా తెలుసు. ఆ ముష్రికులు అలాగే ఆ తిరస్కారులు ఎవరైతున్నారో వారి మాటల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది అని సృష్టికర్త అల్లాహ్ కూడా ఖురాన్ గ్రంథం తెలియజేశాడు. మరి ఎప్పుడైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనసుకు బాధ కలుగుతూ ఉంటుందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారు? ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు కూడా తన జీవితంలో 100 సార్లు ఇస్తగ్ఫార్ చేసేవారు. ఆయన ముందున్నటువంటి పాపాలను, తర్వాత ఉన్నటువంటి అన్ని పాపాలను అల్లాహ్ క్షమించాడు. అందరికంటే ముందు స్వర్గంలోకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళేవారు. అలాంటి ప్రవక్త వారే రోజుకి 100 సార్లు ఇస్తగ్ఫార్ చేస్తూ ఉంటే మరి మీరు, నేను, మన ద్వారా ప్రతిరోజు ఎన్ని పాపాలు జరుగుతున్నాయి
ఉన్నాయి చూడండి సోదరులారా. మరి మనము ఎంత ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేయాలి, ఎంత ఎక్కువగా మన పాపాల గురించి, పొరపాట్ల గురించి, మన ద్వారా జరిగే చెడు గురించి అల్లాహ్ను ఇస్తగ్ఫార్, క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. ఒక్కసారి పరిశీలన చేసుకోండి సోదరులారా. మన ద్వారా ప్రతిరోజు ఎన్ని పొరపాట్లు జరుగుతుంటుంది. మన నోటి ద్వారా, మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన మనసులో అనేక రకాలుగా జరుగుతుంటుంది. కాబట్టి మనము కూడా ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేస్తుండాలి. మనము మన నమాజుల్లో చేసే పొరపాట్లు, నమాజులో చూపే నిర్లక్ష్యము, అశ్రద్ధ, మనం రంజాన్ మాసంలో చేసేటటువంటి పొరపాట్లు, మనం మన తల్లిదండ్రుల పట్ల చేసేటటువంటి అగౌరవం, ఇలా అన్నిటి గురించి మనము ప్రతిరోజు ఇస్తగ్ఫార్ చేస్తూ ఉండాలి. రబ్బగ్ఫిర్లీ, అస్తగ్ఫిరుల్లా, అల్లాహుమ్మగ్ఫిర్లీ, ఇలా అన్ని దువాలని మనము అత్యధికంగా చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇవన్నీ మనము చేస్తూ ఉన్నాము అనుకోండి, అల్హమ్దులిల్లా, మన జీవితంలో ఏవైతే పొరపాట్లు, పాపాలు జరుగుతుంటాయో అవన్నీ కూడా అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు సోదరులారా. కానీ మన యొక్క ఇస్తగ్ఫార్ ఎలా ఉంటుంది అంటే, మనము మస్జిద్లో కూర్చొని ఉంటాము, ఇస్తగ్ఫార్ చదువుతూ ఉంటాము, అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అని చదువుతూ ఉంటాము. ఎవరైనా వచ్చారు అంటే సైగలతోనే వాళ్ళతో మాట్లాడతాము. మనం అస్తగ్ఫార్ చేస్తూ ఉంటాము, కానీ మన మనసంతా కూడా ప్రపంచంలో విహరిస్తుంటుంది. మనము అస్తగ్ఫార్ చేస్తూ ఉంటాము, కానీ మన యొక్క మనసు, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా బయట ఉంటాయి సోదరులారా. ఈ విధంగా ఇస్తగ్ఫార్ చేయడం కాదు. ఇస్తగ్ఫార్ చేయడం అంటే పూర్తిగా, మనస్ఫూర్తిగా మనం అల్లాహ్ ముందు అస్తగ్ఫిరుల్లా అని అంటున్నాము అంటే, పూర్తిగా మన ద్వారా జరిగిన పాపాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడాలి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం అల్లాహ్ ముందు అస్తగ్ఫిరుల్లా అని చదవాలి సోదరులారా. అలా కాకుండా కేవలము నామమాత్రంగా మీరు అస్తగ్ఫిరుల్లా చేస్తే దాని ద్వారా ఎలాంటి ప్రయోజనము మీకు ఇహలోకంలోనూ చేకూరదు, పరలోకంలోనూ చేకూరదు. ఎందుకంటే హసన్ బసరీ రహిమహుల్లాహ్ వారు తెలియజేశారు, మన యొక్క ఇస్తగ్ఫార్ ఎలా ఉంటుంది. ఇస్తిగ్ఫారునా యహతాజు ఇలా ఇస్తిగ్ఫార్, మనం వేడుకునే ఇస్తగ్ఫార్, క్షమాపణ ఎలా ఉంటుంది అంటే అది మళ్ళీ క్షమాపణ వేడుకోవాల్సి వస్తుంది. అల్లాహు అక్బర్, అలా ఉంటుంది మన క్షమాపణ. కాబట్టి అలా కాకుండా పూర్తిగా, మనస్ఫూర్తిగా ఇస్తగ్ఫార్ అనేది చేయాలి. మనము ఇస్తగ్ఫార్ ఎలా చేయాలి, క్షమాపణ ఎలా వేడుకోవాలి సృష్టికర్త అని అల్లాహ్ ముందు అంటే, మొట్టమొదటిగా మనల్ని మనము మన యొక్క తప్పుల నుండి, పాపాల నుండి ఇస్తగ్ఫార్ చేయాలి. రబ్బిగ్ఫిర్లీ, అల్లా నా యొక్క తప్పుల్ని క్షమించు, నా యొక్క పొరపాట్లను క్షమించు, నా ద్వారా జరిగిన చెడును క్షమించు అని ముందుగా మన యొక్క పొరపాట్ల గురించి క్షమాపణ వేడుకోవాలి. ఆ తర్వాత మనము మన తల్లిదండ్రుల గురించి కూడా తప్పకుండా ఇస్తగ్ఫార్ చేయాలి, దువా చేయాలి. రబ్బనగ్ఫిర్లీ వలి వాలిదయ్య వలిల్ ముమినీన యౌమ యకూముల్ హిసాబ్. ఓ మా ప్రభు, నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు. సుబ్హానల్లాహ్. మనము మన గురించి ఇస్తగ్ఫార్ చేయాలి, మరియు మన తల్లిదండ్రుల గురించి కూడా ఇస్తగ్ఫార్ చేయాలి తప్పకుండా. ఏ కుమారులైతే, ఏ సంతానం అయితే తమ తల్లిదండ్రుల గురించి దువా చేస్తారో ఆ దువాని అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు సోదరులారా. అబూ హురైరా రజల్లాహు అన్హు వారి కథనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి స్వర్గంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతూ ఉంటాడు. ఉన్నత స్థానాలకు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు, అల్లా నా యొక్క స్థానం పెరగడానికి కారణం ఏమిటి అంటే, అప్పుడు ఆ వ్యక్తికి సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేశాడు, బిస్తిగ్ఫారి వలదికలక్, నీ కుమారుడు నీ తరఫున క్షమాపణ కోరడం ద్వారా నీ యొక్క అంతస్తులు పెరుగుతున్నాయి. సుబ్హానల్లాహ్. స్వర్గంలో మన తల్లిదండ్రుల యొక్క అంతస్తులు పెరగాలి అన్న ఇస్తగ్ఫార్ అనేది తప్పకుండా చేయాలి సోదరులారా. ఖురాన్ మనకు ఏం నేర్పిస్తుంది? ఈ ఇస్తగ్ఫార్ చేయడంలో కేవలము మన గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన కుమారుల గురించి, మన సంతానం గురించే కాదు, ముస్లింలందరి గురించి కూడా, విశ్వాసులైన వారందరి గురించి కూడా మనము తప్పకుండా దువా చేయాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, వల్లజీన జావు మిన్ బాదిహిం యఖూలూన రబ్బనా ఇగ్ఫిర్ లనా వలి ఇఖ్వానినా అల్లజీన సబకూనా బిల్ ఈమాన్ వలా తజఅల్ ఫీ కులూబినా గిల్లల్ లిల్లజీన ఆమనూ రబ్బనా ఇన్నక రఊఫుర్ రహీం.
వారు ఈ విధంగా వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి వారు లేదా తరువాత వచ్చేటటువంటి వారు తమ పూర్వీకుల గురించి ఇస్తగ్ఫార్ చేస్తుండాలి, వేడుకుంటూ ఉండాలి. ఎలా వేడుకుంటూ ఉండాలి? ఓ మా ప్రభు, మమ్మల్ని క్షమించు, మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు, విశ్వాసుల ఎడల మా హృదయంలో ఎలాంటి ద్వేషాభావాన్ని కలిగించకు, మా ప్రభు నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడు. సుబ్హానల్లా. విశ్వాసులపై తప్పనిసరిగా చేసినటువంటిది ఏమిటి అంటే, ఏవైతే రాబోయే తరాలు ఉన్నాయో వారు ముందున్నటువంటి తరాలు, గతించినటువంటి తరాలలో ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారి గురించి తప్పకుండా దువా చేయాలి అని సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా వివరించడం జరిగింది సోదరులారా. అలాగే మనం పరిశీలన చేస్తే ఖురాన్ గ్రంథంలో క్షమాపణకు సంబంధించి హదీసుల్లో కూడా అనేక విషయాలు ఉన్నాయి. రబ్బనగ్ఫిర్లీ, రబ్బిగ్ఫిర్లీ, అస్తగ్ఫిరుల్లా, ఇలా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ఒక హదీసులో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా క్షమాపణ వేడుకోవాలో నేర్పిస్తున్నారు. సోదరులారా జాగ్రత్తగా వినండి. అల్లాహుమ్మగ్ఫిర్లీ మా కద్దమ్తు వమా అఖర్తు వమా అస్రర్తు వమా ఆలంతు వమా అస్రఫ్తు వమా అంత ఆలము బిహి మిన్నీ అంతల్ ముకద్దిము వ అంతల్ ముఅఖిరు లా ఇలాహా ఇల్లా అంత్. ఓ అల్లా, నేను ఇంతకు ముందు చేసినటువంటి పాపాలు, తర్వాత చేసినటువంటి పాపాలు, అలాగే నేను ఒంటరిగా దాచి చేసినటువంటి పాపాలు, బహిరంగంగా చేసినటువంటి పాపాలు, నేను హద్దులు దాటి చేసినటువంటి పాపాలు, మరియు దాని తర్వాత చేసిన పాపాలు, అల్లా నేను చేసిన పాపాలను నేను మర్చిపోయాను, కానీ నీవు గుర్తుంచుకున్నావు. ఈ అన్ని పాపాలను దాచిపెట్టేవాడివి నీవే, చెరిపివేసేవాడివి కూడా నీవే అల్లా. కాబట్టి నీవు తప్ప వేరే ఆరాధనకు అరుడు ఎవ్వరూ లేరు, క్షమించేవారు కూడా ఎవ్వరూ లేరు అని ఈ విధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనము ఇస్తగ్ఫార్ ఎలా చేయాలి, దువా ఎలా చేయాలో కూడా నేర్పించారు సోదరులారా. అలాగే మరొక హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేస్తామనుకోండి, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఈ విధంగా దువా చేసుకోండి, ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏమిటా దువా అంటే, అస్తగ్ఫిరుల్లాహిల్లజీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వా అతూబు ఇలైహి. ఎవరైతే ఈ వాక్యాల ద్వారా దువా నేర్చుకుంటారో, దువా చేస్తారో, ఒకవేళ ఆ వ్యక్తి యుద్ధ మైదానం నుండి వీపు తిప్పి పారిపోయినా, అంటే చాలా పెద్ద పాపం చేసినప్పటికీ అల్లా ఆ వ్యక్తిని క్షమిస్తాడు సోదరులారా. కాబట్టి మనము మన జీవితంలో ప్రతిరోజు తప్పకుండా చేయవలసిన పనులలో ఒక ముఖ్యమైన పని ఏమిటి అంటే, మనము ఇస్తగ్ఫార్ చేయడము, అల్లాను క్షమాపణకై వేడుకుంటూ ఉండాలి. మన పాపాల గురించి, మన ద్వారా జరిగే పొరపాట్ల గురించి, మన ద్వారా జరిగే చెడు గురించి ఎల్లప్పుడూ కూడా మనము అల్లాను వేడుకుంటూ ఉండాలి. అలాగే మన పూర్తి జీవితము అల్లాహ్ యొక్క జిక్ర్, అల్లాహ్ యొక్క నామస్మరణలో ఉండాలి. మన జీవితంలో, మన నోటిలో ఎల్లప్పుడూ కూడా ఇస్తగ్ఫార్ అనేది తప్పకుండా చేయాలి సోదరులారా. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఈ ఇస్తగ్ఫార్ గురించి మనమందరం కూడా కేవలము చెప్పడము వినడం కాకుండా అతి ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేసే భాగ్యాన్ని అల్లా మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మనమందరము కూడా నరకం నుండి కాపాడబడి స్వర్గంలోకి వెళ్ళే భాగ్యాన్ని అల్లా కలిగించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.